వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సృష్టిలో 5 పనులు జరుగుతుంటాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, పంచకృత్యములు. ఈ 5 గురించి ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుంటే ఈ 5 పనులే ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సృష్టి, స్థితి మనకు తెలిసిందే, సంహారము, ఇంకో 2 కృత్యములు ఉన్నాయండి, తిరోధానం, అనుగ్రహం. తిరోధానము అనుగ్రహం అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచమంతా పరమాత్మే అని అందరూ అంటారు, కానీ తెలుసుకునే వాళ్ళు ఎంతమంది? అనడానికి అందరూ పుస్తకాల్లో చదివాం కనుక, పెద్దవాళ్ళు ఉపన్యాసాల్లో మాటి మాటికి వాళ్ళు శతపోరు చెప్తూ ఉంటారు కనుక భగవంతుడే ప్రపంచమందే అంతా రామమయం అని అంటూ ఉంటాం కానీ ఎప్పుడైనా అనిపించిందా మనకు ప్రపంచమే కనబడుతుంది కానీ పరమాత్మ కనబడట్లేదు. కానీ ప్రపంచమంతా పరమాత్మ అయినప్పటికీ తెలియబడట్లేదు. అదే తెలిసిందా ప్రపంచమంతా పరమాత్మ అయితే మనం ఎక్కడున్నాం? మనం ప్రపంచాన్ని బయట ఉండి ప్రపంచాన్ని చూస్తున్నామా? మనము ప్రపంచంలో వాళ్ళమే కదా. మరి ప్రపంచమంతా పరమాత్మ అయినప్పుడు నువ్వు మాత్రం ఏమయ్యావు? నువ్వు కూడా పరమాత్మవే. సముద్రమంతా నీరే అని కెరటం అనుకుందిట. ఒక కెరటం లేచి అబ్బో సముద్రమంతా నీరే అని కెరటం లేచి అనుకుంది. కానీ లేచిన కెరటంలో కూడా అదే నీరు. అందుకు మనం ఈ ప్రపంచం అనే సముద్రంలో కెరటాలమే. ప్రపంచంలో ఏ మెటీరియల్ ఉందో మళ్ళీ అదే మెటీరియల్ ఉంది. ఆ ప్రపంచంలో ఉన్నదంతా శివుడే. సముద్రం అంతా జలమే అయినట్టు ప్రపంచమంతా శివుడే. ప్రపంచమంతా శివుడైనప్పుడు ప్రపంచ సముద్రంలో శివుడు జలంగా ఉంటే మనలో ఉన్నది వాడేగా. ఇది తెలుసుకోగలిగితే ప్రపంచమంతా శివుడే అయినా మనకు తెలియబడట్లేదు. అది తెలియబడకపోవడం వల్లే మన అవిద్యతో, అజ్ఞానంతో సంసార బంధంలో పడిపోతున్నాం అని. ఈ సంసార బంధం ఎవరు తగిలించారు? ఇది ప్రశ్న వేసుకోవాలి. సంసార బంధం పరమేశ్వరుడే తగిలించట. ఎందుకు తగిలించాడు? ఊరికనే తగిలిస్తాడండి? మోక్షం పొందడానికి అర్హత లేని వారికి సంసార బంధం పెడతాట. మోక్షం పొందే అర్హత ఉన్న వారికి ఆ బంధం నుంచి విడుదల కలిగిస్తాట. పాశం వేసేవాడు అతనే, పాశం తీసేవాడు అతనే. పశువులకి పాశం వేస్తాడు పశువుల కాపరి. అవసరమైనప్పుడు వేస్తాడు, అవసరమైనప్పుడు తీస్తాడు, అంతే కదా. అదేవిధంగా జీవులకు కూడా మోక్షార్హత లేనటువంటి వారందరికీ సంసార బంధం అనే పాశం వేసి దీనిలో జాగ్రత్తగా తిరగండి, ధర్మబద్ధంగా జీవించండి, ఎప్పటికైనా మీకు యోగ్యత వస్తే మిమ్మల్ని పాశం నుంచి విప్పేస్తాను అంటాడు. అంతేగాని ఆయన నాకు వీడు నచ్చాడు అని పాశం వేయడు, వీడు నచ్చాడని పాశం తీయడు. జీవుల కర్మలకి అనుగుణంగా ఈ మాయాపాసాన్ని బంధిస్తాడు. వాళ్ళ పక్కువలైపోయారు, పండిపోయారు అన్నప్పుడు దాని నుండి తిరిగి తీసివేస్తాడు. అది స్వామి చేస్తున్నది. అందుకే తిరోధానం అంటే బంధము, అనుగ్రహం అంటే మోక్షము. ప్రపంచంతో అటాచ్మెంట్ బంధము, ప్రపంచం నుంచి పరమాత్మతో కలిపేస్తే మోక్షము. ఈ 2 ఆయన ఇస్తాడు. అయోగ్యులకు బంధము, యోగ్యులకు మోక్షం ఇస్తాడు. ఈ 5 పనులే ప్రపంచంలో జరుగుతున్నాయి. మరేమైనా కొత్త పని ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. పరమేశ్వరుడు చేసి 5 పనులు, ఇంకోటి లేవు. సృష్టి, స్థితి, సంహార, బంధ, మోక్ష. ఈ 5 పనులు చేస్తుంటాడు. ఈ 5 పనులు చేసేవాడిని పరమేశ్వరుడు అంటారు. ఈ 5 పనులు ఎక్కడెక్కడ కనబడతాయో మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాడు. సృష్టి, స్థితి అన్నప్పుడు సృష్టి భూమి యందు కనబడుతుందిట, స్థితి జలమునందు కనబడుతుంది, సంహారం అగ్ని యందు కనబడుతుంది, వాయువునందు తిరోధానం అనే కృత్యం ఉన్నది, ఆకాశంలో అనుగ్రహం అనే కృత్యం ఉన్నది. ఈ కృత్యాలకి పంచభూతాలకి లింక్. అలాగే శబ్దస్పర్శ రూపరసగంధాలు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, అంతా పంచ 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 కృత్యములు పంచ. ఈ పంచ చేసేవాడినంతా నేనే అని చెప్తాడు కనుక పంచాక్షరి మంత్ర ప్రభువ పరమేశ్వరుడు. 5 కృత్యములు ఆయన చేతిలో ఉన్నాయి. 5 కృత్యములు నేనే చేస్తానని నటరాజ విగ్రహం చెప్తాను, చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి డమరుకం పట్టుకున్నాడండి. డమరుకము స్పందశక్తి అంటే వైబ్రేషన్, అది స్పందన. ఆ స్పందన నుంచే శబ్దం పుడుతుంది. మనలోంచి కూడా శబ్దం పుట్టాలంటే ఒక స్పందన ఒకటి ఉంటుంది. స్పందన నుంచే శబ్దం పుడుతుంది. ఒక వీణ తీగని బిగించి ఉంచితే శబ్దం పలకాలంటే ఏం చేయాలి? దానికి స్పందన కలిగించాలి. అప్పుడు శబ్దము, నాదము పలుకుతుంది. అందుకే స్పందశక్తే నాదానికి మూలం. అందుకే స్పందశక్తి సృష్టికి మూలం. అందుకే శంకరుల వారు నకల కుశల స్పందితుమపి అని సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోనే చెప్తున్నారు. పరమేశ్వరుని స్పందశక్తి. కాశ్మీర శైవ సిద్ధాంతం ఒకటి ఉందండి, అత్యద్భుతం. మన జ్ఞానం ఎంతుందో మనకే తెలిస్తే ఆశ్చర్యపోతాం, అంతుంది మన జ్ఞానం. కాశ్మీర శైవ సిద్ధాంతం అని అపూర్వమైన జ్ఞానశాస్త్రం ఒకటి ఉన్నది. దానిలో మహామహా పండితులు ఎంతమందో ఉన్నారు. కాళిదాసు కూడా ఆ సిద్ధాంతంలో ఉద్దండు. ఎలాంటి మహాత్ములు చాలా చాలా మంది ఉన్నారు. అలాంటి కాశ్మీర శైవ సిద్ధాంతం అనే జ్ఞానం ఒకటి ఉందని తెలియని భారతీయులు చాలామంది ఉన్నారు. అదొకటి ఇప్పుడైనా తెలుసుకున్నాం, అది ఉందని తెలుసుకున్నాం. కానీ అందులో సారము కొంచెం ఇందులో కలిపి చూపిస్తున్నాం. స్పందన, ది ఫస్ట్ వైబ్రేషన్.
ఆ స్పందశక్తి డమరుకంట. ఈ డమరకము స్పందనకి అంటే సృష్టికి సంకేతము డమరుకము. అది ఇక స్థితి. స్థితి అంటే జరిగిన సృష్టి క్షేమంగా ఉండడమే కదా. ఆ స్థితికి సంకేతం ఏంటంటే అభయహస్త అంట. ఆ క్రమం చూడండి, కుడి చేత్తో పట్టుకుని డమరుకము, పై చేత్తో, క్రింది చేత్తో అభయహస్తం. కనుక సృష్టికి సంకేతం డమరుకము, స్థితికి సంకేతం అభయహస్తము. ఇక సంహారానికి సంకేతం అగ్ని, అది పట్టుకున్నాడు. సృష్టి స్థితి సంహారం. ఇంకోటి ఏమన్నాం? తిరోధానం, బంధము. బంధం అంటే ప్రపంచంతో అటాచ్మెంట్. అందుకే క్రింది పెట్టిన పాదము బంధము. క్రిందికి పెట్టి ఉంచాడు కదా ఒక పాదం, అది బంధముట, అంటే తిరోధాన కృత్యమని తెలియజేస్తుంది. పైకి ఎత్తాడు ఒక పాదాన్ని, ఆ ఎత్తిన పాదాన్ని అనుగ్రహము అని అంటారు. ఎందుకంటే భూమి నుంచి తీసిన పాదం కదా, అది అనుగ్రహం. అందుకే ఇప్పుడు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. డమరకం ఒక పాయింట్, అది సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 5 కృత్యములు చేసేవాడు నేనే అని చూపిస్తున్నట్ట. ఇదంతా దేంట్లో ఉంది? ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఏమిటో తెలుసా? అది ఓంకారం. సృష్టంతరికి మూలమైన సంపూర్ణ శబ్దం ఓంకారం. ఆ ఓంకారం, ఆ వృత్తము, ఓంకారంలో ఉన్నవాడిని నేనే, ఓంకారం నా స్వరూపం అని చెప్తూ మధ్యలో నటరాజు ఉన్నాడు. వృత్తము ఓంకారము. ఇప్పుడు చెప్పిన ఈ బిందువుల దగ్గర ఒక్కొక్కటి రాసుకోండి. న, మ, సి, వ, య. మొత్తం కలిపితే ఇప్పుడు ఏమైంది? ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రస్వరూపమే నటరాజు రూపంలో కనబడుతుంది. కనుక విశ్వంలో 5 కృత్యాలు చేసేవాడిని నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం అనే పంచకృత్యములు చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. పైగా ఎడమ పాదం ఎత్తి పట్టుకున్నాడు కదా, అది అనుగ్రహానికి సంకేతంట. దానిపై చేతిని చూపిస్తున్నాడు ఇలాగా, డోలాహస్తాన్ని. దీని అర్థం ఏంటంటే, నేను మీకు అభయం ఇస్తాను, నా అభయం కావాలి అంటే నా పాదాన్ని ఆశ్రయించండి అని చూపిస్తున్నట్టు. అది ఇక్కడ గొప్ప విషయం. మరొకటండి, ఇందులో చమత్కారం ఉంది. ఎత్తిన పాదం ఎడం పాదం. ఎడం పాదం ఎవరండి? ఎడం ఎవరు? స్వామికి ఎడం ఎవరు? అమ్మవారు. కనుకనే అమ్మ పాదం పట్టుకుంటే నా అభయం లభిస్తుందని చెప్తున్నట్టు. అది ఒక మహానుభావుడు వ్యాఖ్యానం. నిజమే, సరిపోయింది. ఎందుకంటే చిదంబర స్వామి ఉన్నాడే, ఆయన దక్షిణామూర్తి రూపిణి. ఆయన కుడి చెవికి మకర కుండలం ఉంటుంది, ఎడమ చెవికి తాటంకం ఉంటుంది. తాటంకం అంటే చెవికమ్మ. తాటంకము స్త్రీలు మాత్రమే ధరిస్తారు, మకర కుండలం పురుష దేవతలు ధరిస్తారు. అందుకే స్వామి చెవుల్ని బాగా పరిశీలించండి. కుడి చెవికి మకర కుండలం అంటే కుడివైపు పురుష భాగం, ఎడం వైపు స్త్రీ భాగం అమ్మవారే. కనుకనే నటరాజ స్వరూపంలో 2 ఉన్నాయి. మరొక్క రహస్యం అనేది నటరాజు గురించి వచ్చింది గనక చెప్తూ ఉన్నాను. నటరాజు సాక్షాత్ శ్రీచక్రము యొక్క విగ్రహ రూపము. ఇది రహస్యం. ఇది చాలామంది శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా లేదని ప్రశ్నిస్తూ ఉంటారు. మంత్రం ఉంటేనే యంత్రం, ఇదే నియమం, మరొకట్లేదు. మంత్రం గురువు ద్వారా ఉపదేశం పొందిన వారు మాత్రమే శ్రీచక్రాన్ని ఇంట్లో ఆరాధించుకోవాలి. ఆ పద్ధతి కూడా తెలుసుకుని చేయాలి. అంతేగాని గొప్పది కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఎలా అండి? గొప్పవి చాలా ఉంటాయి, కానీ దాన్ని సరిగ్గా మనం చూడగలగాలి, దాని స్వరూపం స్వభావం తెలియాలి. అందుకు గురువు ద్వారా మంత్రం ఉన్న వాళ్ళే చేయాలట. మరి నాకు మంత్రం లేదండి, నటరాజు విగ్రహం పెట్టుకోండి, సరిపోతుంది, అదే శ్రీచక్రం. దానికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసినా చాలు. ఆ నటరాజు సంపూర్ణంగా శివశక్తుల స్వరూపము అనే భావన మనకు కలగాలి. ఇది ఎలాగూ అంటే దీనికి శిల్పకారులను అడిగితే చెప్తారండి. శిల్పశాస్త్రంలో ఒక మహానుభావుడు నటరాజు శిల్పం ఎలా చిత్రీకరిస్తాడో వివరించాడు. ఎలా చిత్రీకరిస్తారంటే, నటరాజు విగ్రహాన్ని చిత్రీకరించినప్పుడు వాళ్ళు 2 యంత్రాలు వేసుకుంటారట. సాధారణంగా మనం కూడా చిన్నప్పుడు బొమ్మలు వేసుకున్నప్పుడు కొన్ని గీతలు పాయింట్లు పెట్టుకుని అవి కలుపుకుంటూ బొమ్మలు వేస్తాం. ఇప్పటికీ ముగ్గులు కూడా అంతే కదండి, చుక్కలు వేసి కలిపితే ముగ్గు అవుతుంది. అలాగే కొన్ని గీతలు అవి గీసుకుని దాన్ని బట్టి విగ్రహాన్ని చెక్కుతారట. అది ఎలా చెక్కుతారో చెప్పాడు అతను. మేము 2 యంత్రాలు దీనికి తీసుకుంటామని ఆగమశాస్త్రం చెప్తున్నది ఇక్కడ. ఒకటి షట్కోణము, ఇంకొకటి శ్రీచక్రం. షట్కోణం అంటే తెలుసు కదా, పైకి వెళ్ళే త్రికోణం ఒకటి, కిందికి వచ్చే త్రికోణం ఒకటి. పైకి వెళ్ళే త్రికోణం శివుని తెలియజేస్తుంటుంది, కిందికి వచ్చే త్రికోణం శక్తిని తెలియజేస్తూ ఉంటుంది. ఆ 2 కలిస్తేనే శివశక్తులకి స్వరూపమే షట్కోణం. ఈ షట్చక్రము వేసుకుని దాని చుట్టూ వృత్తం గీస్తారట. ఆ వృత్తం గీశాక ఆ షట్చక్రం వల్ల పాయింట్లు వృత్తానికి ఏవైతే తగులుతున్నాయో అవి బేస్ చేసుకుని చేతుల్ని కాళ్ళని తయారు చేస్తారు. మొత్తానికి షట్కోణంలో ఏముందో నటరాజు విగ్రహంలో అది ఉన్నది. షట్కోణం అనగానే శివశక్తుల స్వరూపమే కదా, అదే నటరాజు విగ్రహంలో ఉందిట. ఇది ఒక యంత్రం తీసుకుంటారట, ఇంకో యంత్రం శ్రీ యంత్రం తీసుకుంటారట. శ్రీచక్రంలో మీరు పరిశీలిస్తే ముందు వృత్తం ఉంటుంది, తర్వాత 16 దళాల పద్మం ఉంటుంది, దాని తర్వాత 8 దళాల పద్మం ఉంటుంది, దాని తర్వాత త్రికోణ చక్రాలు వస్తాయి,
త్రికోణ చక్రాలు 5 ఉంటాయండి క్రమంగా. ఈ త్రికోణ చక్రాలు 5 అయితే 5 త్రికోణాలు కలుసుకున్నప్పుడు ఎలా ఉంటాయి అంటే 4 త్రికోణాలు పైకి వెళ్తున్నవి, 5 త్రికోణాలు కిందకు వస్తున్నవి కలుసుకుంటాయి. ఇక్కడ ఒక త్రికోణమే చెప్పుకున్నాం. దానిలో ఇంకా సూక్ష్మ విభజన చేస్తే 4 త్రికోణాలు పైకి వెళ్తుంటాయి, 5 త్రికోణాలు కిందకు వస్తుంటాయి. ఇదే నవతత్వం. 4 త్రికోణాలు శివునివి, 5 త్రికోణాలు శక్తివి. చతుర్భిశ్రీకంఠై శివయువతిభి పంచభిరపి, అక్కడ ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి, ఆ 2 అలాగా కలుసుకుంటాయట. ఈ కలుసుకున్నప్పుడు ఇటు కిందికి వచ్చే 5 అమ్మవారి స్వరూపాలు, పైకి వెళ్ళే 4 శివస్వరూపాలు కలుసుకుంటే మొత్తం 5 త్రికోణ చక్రములు ఇవి. 5 త్రికోణాల చక్రాల వల్ల ఎన్ని త్రికోణాలు ఏర్పడతాయి తెలుసా? 2 త్రికోణాలు కలుసుకుంటే 6 త్రికోణాల చక్రం ఏర్పడింది. 9 త్రికోణాలు కలియడం వల్ల 43 త్రికోణాలు ఏర్పడతాయి. చెప్తున్నదంతా ఊరికనే సైన్స్ చెప్తున్నాను కదా, దీనికి అంతటికో దగ్గర లింక్ వస్తుంది. అప్పుడు మీరే ఆశ్చర్యంతో మన ఋషుల విజ్ఞానానికి నమస్కారం చేసుకుంటారు. ముందు గట్టిగా పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ త్రికోణములు ఉన్నటువంటి చక్రమంతా మీరు పరిశీలిస్తే వృత్తానికి త్రికోణాలకి దూరం ఉంది చూడండి. పైన చతురస్రము, తర్వాత వృత్తము, తర్వాత అష్టదళాలు, షోడశ దళాలు అయ్యే కదా త్రికోణాలు వస్తున్నాయి. ఆ త్రికోణాలను ఆధారం చేసుకుని నటరాజ విగ్రహం చెక్కడం ఉంది. 2 పద్ధతులు ఉన్నాయట నటరాజ విగ్రహంలో. మీరు ఒక విగ్రహాన్ని, నటరాజ విగ్రహాన్ని చూస్తే అది ఏ పద్ధతిలో చెక్కారో మీరే పోల్చుకోవచ్చు. ఎలాగో అంటే ఆర్చ్ అంటే చుట్టూరున్న వృత్తానికి ఆ చేతులు తగులుతూ ఉన్నట్టుంటే అది షట్కోణంతో చెక్కిన విగ్రహం. దానికి తగలకుండా ఆ మధ్యలో మరో వృత్తం లిఖించకుండాను ఆ ఆర్చికి చేతులు తగలకుండా కానీ ఉంటే అది శ్రీచక్రంతో నిర్మాణం చేసినది. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళు దీంతో చేస్తారట. అంటే ఒక్కటి అర్థమైంది కదా, మన దేవతా విగ్రహాలు కూడా అంత ఏదో మామూలుగా ఉండవు. వాటి వెనకాల కూడా ఒక లెక్క ఉంది, పద్ధతి ఉన్నది అని తెలిసింది కదా. మొత్తానికి విగ్రహానికి యంత్రానికి ఉన్న అనుబంధం చూడండి, మంత్రానికి యంత్రానికి ఉన్న సంకేతం చూడండి. అందుకే నటరాజు సంపూర్ణమైనటువంటి శివశక్తి స్వరూపము అనగా శ్రీచక్ర స్వరూపము. అది ఇక్కడ కనబడుతున్నది. ఇంకొక రహస్యం ఉన్నది. ఆ డమరకం దగ్గరికి వెళదాం.